హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. సో మీరు చూస్తున్నారు రిషికా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మహా మహా హైదరాబాద్ అని చెప్తున్నాం. ఎందుకంటే చూడండి, హైదరాబాద్ అనేది మనకు వరల్డ్ వైడ్లోనే ఒక ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ సిటీ తెలంగాణలో ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని టోటల్ మనకి ఇండియాలోనే సెకండ్ రాజధాని చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఫామ్ లో ఉందో ఆ యొక్క గవర్నమెంట్ అనేది ఈ యొక్క మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరానికి దేశ రాజధాని సెకండ్ రాజధాని చేయాలి అనే కాన్సెప్ట్ తోని ఈ యొక్క హెచ్ఎండిఏ యొక్క మనకు ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిని పెంచడం జరిగింది. ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధి టోటల్ చూసుకుంటే మనకి ఇప్పుడు చాలా అద్భుతంగా చాలా కొన్ని గ్రామాలు కలిపారండి. సో ఏ విధంగా అంటే టోటల్ మనం చూసుకుంటే హెచ్ఎండిఏ అనేది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మనం ఈ యొక్క హెచ్ఎండి అని చెప్పుకుంటాము. ఇందులో మనం చూసుకుంటే టోటల్ 11 జిల్లాలను కలుపుకొని 104 మండలాలను కలుపుకొని మనకు ఓవరాల్ గా 1355 గ్రామాలకు విస్తరించింది మన హెచ్ఎండిఏ. సో ఇందులో టోటల్ మనకు 11 జిల్లాల పరంగా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఎన్నెన్ని గ్రామాలు కలిశాయనేది మనం క్యాల్కులేషన్ చేసుకుంటే దాదాపు రంగారెడ్డి డిస్టిక్ లోనే మనం చూసుకుంటే 533 గ్రామాలు, మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి 163 గ్రామాలు, యాదాద్రి భువనగిరి 162 గ్రామాలు, మనకు సంగారెడ్డి 151 గ్రామాలు, అదేవిధంగా సిద్దిపేట అనేది 74 గ్రామాలు, మరి హైదరాబాద్ అనేది 64 గ్రామాలతోనే మనకు ముందడుగు వచ్చింది. అదేవిధంగా వికారాబాద్ 54 గ్రామాలు, అదేవిధంగా నల్గొండ 31, మహబూబ్ నగర్ 19 గ్రామాలు, మరియు నాగర్ కర్నూలు 3 గ్రామాలు, మొత్తం కలిపి మనకు 1355 గ్రామాలకు విస్తరించింది మన వచ్చినటువంటి హెచ్ఎండిఏ పరిధి. సో ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధి పరంగా టోటల్ మనం చూసుకుంటే మనకు చాలా అంటే చాలా అభివృద్ధి అనేది రావడం జరుగుతుంది. అరౌండ్ మనకు దాదాపు హైదరాబాద్ నుంచి ఇంతకు ముందు ఉన్నటువంటి 50 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి హెచ్ఎండిఏని కాస్త ఇప్పుడు దాదాపు మనకు 80-85 కిలోమీటర్లు, దగ్గర కొన్ని ఏరియాలు చూసుకుంటే 90 కిలోమీటర్ల మేరకు మనకు హెచ్ఎండిఏ అనేది పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఇది సరైనటువంటి సమయం. సో ఇన్ని రోజులు ఉన్నటువంటి డిటిసిపి లేఅవుట్లు మనకు అదే విధంగా కొనసాగుతాయి. మరియు వచ్చేటువంటి ఈ యొక్క న్యూ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జోన్ లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని కూడా ప్రాజెక్టులను కలుపుకొని మనకు మొత్తం కూడా హెచ్ఎండిఏ జోన్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని, భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇది చాలా అంటే చాలా సరైన సమయం. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోండి. ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టగలిగితే రాబోయేటువంటి తరానికి ఒక 10 నుంచి 15 సంవత్సరాల్లో ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డునటువంటి ప్రైస్ అనేది ఈ యొక్క 15 సంవత్సరాలు మనం అక్కడ చూడొచ్చు. సో మై డియర్ ఈ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉన్నా కూడా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, కానీ నమ్మకమైనటువంటి ఉన్న చోట క్లారిటీతో క్లియర్ టైటిల్తో ఉన్న దగ్గర మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారని కోరుకుంటూ షైనింగ్ ఆఫ్ నరేష్. రిషికా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. Please like, share and subscribe. Please bell icon. Thank you.